మలేరియా వ్యాధి లక్షణాలు సకాలంలో కారణాలు తెలుసుకుని నివారణోపాయాలు పాటిస్తే దానిని నివారించవచ్చునని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మలేరియా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ నుండి జడ్పీ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా మలేరియా నివారణ ప్రతిజ్ఞను డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా నివారణకు ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమతెరలను వాడాలని సూచించారు. 2030వ సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలనకు అందరం కలిసి సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ప్రతి వారం ఫ్రైడే డ్రైడేగా పాటించాలన్నారు. ఎవరైనా జ్వరపీడితులుగా ఉంటే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్, జిల్లా పైలేరియా అధికారి డాక్టర్ రవి, డాక్టర్ అరుణ, రాష్ట్ర సెట్టివలజ కార్పొరేషన్ డైరెక్టర్ చాపిడి వెంకటేశ్వరరావు, ఆశా కార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ మలేరియా డే సందర్భంగా మన కాకినాడ నగరంలో వైద్య ఆరోగ్య శాఖ వర్యులు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రజలకి మలేరియా గురించి అవగాహన కల్పించడం, దానికి ఎటువంటి మలేరియా రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మీద ఆహ్వానం కల్పించడానికి ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా రాబోయే వర్షాకాలంలో ఈ మలేరియా రోగాల వల్ల ఇబ్బంది పడకుండా ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వాళ్ళు పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్క